ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గుంటూరు జిల్లా తడిసి ముద్దైంది. ఇక రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక మంగళగిరి ప్రాంతంలోని రత్నాల చెరువు ప్రాంతంలో వచ్చినటువంటి వరద కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. 6 అడుగుల మేర వరద నీరు చేరుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు జిల్లాలో మాకు సంబంధించి కూడా భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. అంటే సాయి ఏదైతే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కూడా గుంటూరు జిల్లాలో వర్షాలు పెరగడంతో కూడా జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు తడిసి ముద్దాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా చిగురుట వణికిపోయిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే మాత్రం వాళ్ళ జనజీవనం మాత్రం అస్తవ్యస్తమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా కూడా రాత్రి నుంచి ముఖ్యంగా కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అది కూడా క్లౌడ్ బ్లాస్టింగ్ రేంజ్లో వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా కూడా డ్రైన్లు పొంగటం, అదేవిధంగా వాగులు ఏవైతే ఉన్నాయో వాగులు చప్టాల మీదకి నీరు చేరటంతో అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక మనం ఈ రాజధాని ప్రాంతం కనుక చూసుకున్నట్టయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి ఏరియాలో అయితే మాత్రం దీన్ దయాళ్ కాలనీ, అదేవిధంగా కూడా రత్నాల చెరువు ప్రాంతం, ఇది యాక్చువల్గా కూడా అక్కడ ఈ ఎవరైతే స్లమ్ ఏరియా దానికి తోడు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా వరద విడుచుకుపట్టడంతో ఆ ప్రాంత వాసులైతే చాలా భయాందోళనకు లోనయ్యారు. తర్వాత వాళ్ళైతే మాత్రం పైన ఉన్నటువంటి ఏదైతే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక మనం బాపట్ల జిల్లా కనుక చూసుకున్నట్లయితే మాత్రం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ముఖ్యంగా కూడా పంటలు ఏవైతే వేసినటువంటి ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రధానంగా అక్కడ అయితే మాత్రం వరి పంట వెదసాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో 4 అడుగుల మేర నీరు చేరడంతో ఆ వెదసాగు పెట్టినటువంటి పంట ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా దెబ్బతినిపోయిందని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ఇక పల్నాడు ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే మాత్రం పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా కూడా ఇక్కడ వాగులు చప్టాలు ఉంటాయి. అదేవిధంగా కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎద్దువాగు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముదినేరుకు సంబంధించినటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దానికి తోడు ఇక్కడ ఈ ప్రాంతంలో వాగుల నుంచి వచ్చే వాటర్ పోయేందుకు వంతెనలు లేవు, కేవలం చప్టాలే ఉన్నాయి. చప్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాగులో ఉన్న వాటర్ ఒక్కసారిగా కూడా ఫ్లోగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధానంగా కూడా ఈ చప్టాల మీదకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అదేవిధంగా కూడా రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతింది. అనేక ప్రాంతాలకి రవాణాకి సంబంధించి పూర్తిగా కూడా అస్తవ్యస్తమైనటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలైతే మాత్రం వెళ్లేందుకు భయపడుతున్నటువంటి పరిస్థితి. రోడ్డు మార్గం పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి ఈ పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. లాం ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాగు పొంగటంతో అమరావతి అదేవిధంగా కూడా లాంకి మధ్య సంబంధాలు అయితే తెగిపోయాయి. అలాగే ఇక సత్తనపల్లి ప్రాంతానికి చూసుకున్నట్లయితే సత్తనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఎద్దువాగు ఏదైతే ఉందో ఆ వాగు పొంగి ప్రవహించడంతో అక్కడ నుంచి విజయవాడకి వెళ్ళే హైదరాబాద్కి వెళ్ళేటువంటి ఈ ప్రధానమైనటువంటి రహదారి, ఆ ప్రధానమైన రహదారిలో బస్సు రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో సత్తనపల్లి నుంచి కాకుండా కూడా నర్సాపేట నుంచి డైవర్షన్ తీసుకొని హైదరాబాద్కి బస్సులు వెళ్తున్నాయి. అదేవిధంగా కూడా సత్తనపల్లితో అయితే పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాలకు అయితే సంబంధాలు కూడా తెగిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక అచ్చంపేట ప్రాంతంలో చూసుకున్నట్టయితే మాత్రం అచ్చంపేటకి సంబంధించి అచ్చంపేట మండలంలో పూర్తిగా కూడా వాటర్ అయితే మాత్రం విపరీతంగా రావడంతో ఆ వాటర్ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక ఇదే విధంగా కూడా అమరావతి ప్రాంతంలో ప్రధానంగా కూడా ఉదండరాయనిపాలెంలో అక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్ని తిప్పేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా వరద ఉధృతిగా రావడంతో అది ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు అయితే మాత్రం నదిలో కొట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళనైతే రక్షించారు. మరి 2 అయితే మాత్రం వాళ్ళ ఆచూకీ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం గుంటూరులో వరద బీభత్సానికి మాత్రం జనం అయితే అతలాకుతలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడైతే జనజీవనం మాత్రం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి
చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. చుట్టుకుంట ప్రాంతంలో అయితే మాత్రం అక్కడ నీరు వచ్చేసి ఇళ్లలోకి చేరినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అలాగే దీనికి తోడు కొత్తగా ఏదైతే గుంటూరు కనెక్టివిటీ ఉన్నటువంటి శంకర విలాస్ ఏదైతే ఉందో శంకర విలాస్ని కూల్చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మించేటువంటి బ్రిడ్జి కోసం ఇక కేవలం అక్కడ ఉన్నటువంటి 3 వంతుల కింద నుంచి అదేవిధంగా కూడా మరొక బ్రిడ్జి కింద నుంచి రావాల్సినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా నీరు చేరడంతో గుంటూరు 2కి రావడానికి మాత్రం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా మాత్రం ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి ఈ పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదే మరి ఇక ఈ వాయుగుండ ప్రభావం అయితే అంటే ప్రజెంట్ అయితే వాయుగుండ ప్రభావం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. వాయుగుండ ప్రభావం మరొక 2 నుంచి 3 రోజులు ఉన్నటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరింతగా కూడా వానలు కనుక విజృంభించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఒక్కసారి అంటే కేవలం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కురిసినటువంటి వర్షం నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా జనజీవన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే కనుక కంటిన్యూ అయ్యి ఒక 2 రోజుల పాటు వర్షం కురిసినట్టయితే ఏంటి అని ప్రజలైతే ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక కాజా టోల్ గేట్కి సంబంధించి కాజా టోల్ గేట్ ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం నిన్న కురిసిన భారీ వర్షానికి ఉదయం నుంచి అస్తమస్తమైంది. అదేవిధంగా కూడా అక్కడ ఒక 3 అడుగుల మేర వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం కేవలం కిలోమీటర్ల మేర అక్కడైతే మాత్రం ఎక్కడికక్కడ కూడా వాహనాలు ఆగిపోయాయి. అదేవిధంగా కూడా మొత్తం 10 లైన్లు ఉన్నటువంటి టోల్ గేట్లు 5 గేట్లు మాత్రమే పనిచేశాయి. మిగతా చోట పూర్తిగా కూడా వరద చేరుకున్నటువంటి నేపథ్యం. దానితో టోల్ గేట్లను అయితే మాత్రం లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఈ విధంగా కూడా నిన్నటి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉంటున్నాయో ఆ భారీ వర్షం ఆ క్లౌడ్ బ్లాస్టింగ్గా కురిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం అల్లకల్లోలంగా మారి అని చెప్పుకోవాలి. ప్రధానంగా మరి 2 రోజుల పాటు వాయుగుండ ప్రభావం ఉంటుందని తెలిసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏదనే మీద మాత్రం ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. థ్యాంక్ యూ రవి.